ఇది పాత భారతదేశం కాదు. ఊరుకూరికనే భయపడిపోయి ఆ దేశానికి అనుగుణంగానే ఈ దేశానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునేది. ఈ దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకునే మోడీ సర్కారం. దానికి సజీవ సాక్ష్యం చైనా వ్యవహారాలని చెక్ పెడితే గాల్వన్ లోయ ఇన్సిడెంట్ అయినా, లేకపోతే భూటాన్లో ఉన్నట్టు డోక్లాముని కాపాడేందుకు మనం సైన్యాన్ని దించడం అయినా. భారత ప్రయోజనాల కోసం అంత దాకా వెళ్ళాం. చైనానే నిలువరించాం. చైనా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలని తన గ్రిప్లో పెట్టుకుంటుంటే దానికి ప్రతిగా చైనా శత్రు దేశాలకి మనం దగ్గరై అక్కడ కావాల్సినటువంటి సిస్టమ్స్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది. అందుకని చైనా భారత్ అంటే ఉలిక్కి పడుతోంది, మోడీ సర్కార్ అంటే ఉలిక్కి పడుతోంది. అట్లాగే అమెరికా రకరకాలైనటువంటి అడ్డాలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న నిర్మోహమాటంగా మొండిగా ముందుకు వెళ్తున్నాం. అలాగే అమెరికా వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాం. నేపాల్లో చైనా చెప్పు చేతలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి తన చెప్పు చేతలో ఉండే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో అమెరికా వేసిన ఎత్తుకి పై ఎత్తు వేసి అలాంటి వ్యవహారాన్ని నడిపే సిఏ ఏజెంట్ బంగ్లాదేశ్లో ఉండగా లేపడేసింది భారత నిఘా వ్యవస్థ. ఉలిక్కి పడాల్సినటువంటి పరిస్థితి. చివరికి పోస్ట్ మార్టం కూడా చేయించకుండా శవాన్ని తీసుకుపోయింది అమెరికా. అది భారత్ కొట్టినటువంటి దెబ్బ. అంటే అమెరికాకు కూడా భయపడట్లేదు. అలాగే అమెరికా మన సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి ఒక ప్రత్యేక దేశాన్ని బర్మా, అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలు, అట్లాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక దీవి, వీటన్నిటిని కలిపి ఒక దేశం కింద ఏర్పాటు చేసి క్రైస్తవ దేశం కింద ప్రకటించాలనుకుంటున్నటువంటి ప్రయత్నాలకి రివర్స్ ఎత్తే వేస్తున్నాం తప్పించి దానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించినటువంటి సిచ్యుయేషన్. దాంతోపాటుగా దెబ్బకి దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగానే ఉన్నాం మనం. ఏదైతే చాగోస్ ప్రాంతం ఉందో, స్ట్రాటజిక్ ఎంట్రీ అయినటువంటి చాగోస్ దగ్గర ఇప్పుడు భారత్ బేస్ ఉంటుంది. అక్కడే దగ్గరగా అమెరికాకి సంబంధించినటువంటి డియాగో గార్షియా బేస్. వాస్తవంగా గల్ఫ్ యుద్ధం టైంలో కానీ, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో టైంలో కానీ, ఇరాక్ మీద యుద్ధం టైంలో కానీ అమెరికా వాడినటువంటి ఆ ప్లేస్ దగ్గరలోనే కీ బేస్ అమెరికాకి. అలాంటి దగ్గరలోనే ఉన్నటువంటి పాయింట్ని కూడా భారత్ కలుపుకునేటటువంటి విధంగా స్నేహస్తాన్ని జాడుతా మారిషస్తో కావచ్చు, లేకపోతే ఇతర దేశాలతో కావచ్చు ముందడుగులు వేస్తుంది. అంటే మన భవిష్యత్తులో చైనాతో శత్రుత్వం రావచ్చు, అమెరికాతో శత్రుత్వం రావచ్చు. అలాంటి సందర్భంలో కూడా మనల్ని మనం కాపాడుకుంటూ శత్రు వ్యూహాలకి పై వ్యూహం పన్నేటటువంటి ఎత్తులు ఇప్పుడే నడుపుతున్నాం.